హలో! హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై యూనిక్ కల్పన. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు దిస్ వీడియో స్పాన్సర్ బై మోడ్ షాపింగ్ యాప్. బై మోడ్ shopping application is one of the online shopping app now available Play Store and App Store. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనము ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసంలో గుడికి వెళ్ళడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. నేనైతే తిరుచానూరులో అమ్మవారి గుడికి డైలీ వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళండి. సూర్యుడు ధనస్సు రాశిలో ఉండే సమయాన్ని ధనుర్మాసమని అంటారు. ఇది దైవారాధనలకు అనువైన నెల. ధనుర్మాసంలో ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనంతో పాటుగా గోధా కళ్యాణం వంటివి చేస్తారు. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం చాలా మంచిది. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. ఇక ధనుర్మాసంలో వివాహం కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి తర్వాత తులసి దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెల రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులు, 8 రోజులు లేదా 1 రోజైనా చేయవచ్చు. ఇలా చేయడం వలన కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. కోరుకున్న వ్యక్తితో త్వరలో వివాహం జరుగుతుందని, మంచి జీవిత భాగస్వామి వస్తారని ప్రతీతి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.